హాయ్ గైస్, హాస్టల్ లైఫ్ మనల్ని చాలా నేర్చుకునేలా చేస్తుంది. అలాంటి వాటిలో మనం కంపల్సరీ నేర్చుకోవాల్సింది ఈజ్ ఫస్ట్ కుకింగ్ అండ్ ఇన్ జస్ట్ గుడ్ క్యూట్ కెటిల్. సో ఫస్ట్ అయితే ఈ కెటిల్లో రైస్ వండటం ఎట్లాగో నేర్చేసుకుందాం. నేను ఇవాళ 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఈ 2 కప్స్ ఆఫ్ రైస్ని వాష్ చేసేసి కెటిల్లో వేసేసాక 6 కప్స్ ఆఫ్ వాటర్ అందులో వేసేయండి. ఆర్ఎల్స్ నేను ఇక్కడ చూపించినట్టు మీ మిడిల్ ఫింగర్కి ఉండే ఫస్ట్ లైన్ మీరు రైస్ పైన పెట్టినప్పుడు ఆ ఫస్ట్ లైన్ వరకు వాటర్ ఉండేలా చూసుకోండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత కెటిల్ ఆన్ చేసేసి హైలో పెట్టేసేయండి. ఆఫ్టర్ సమ్ టైం వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఇండికేట్స్ దట్ మన రైస్ కూడా బాయిల్ అవుతుంది అని చెప్పనేసి. సో మధ్య మధ్యలో ఈ వాటర్ని చెక్ చేసుకుంటూ ఉండండి. ఈ వాటర్ ఏదైతే ఉందో బాయిల్ అవుతున్నప్పుడు పైకి ఒక నురగలాగా అంటే ఫోమ్ లాగా వచ్చేసి గ్లాస్ లిడ్ కంటేసుకుంటుంది. అలా అంటుకున్న టైంలో మీరు వన్స్ ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేయాలన్నమాట. సో ఎవ్రీ టైం ఇలా వాటర్ పైకి పొంగుతున్నప్పుడు మీరు ఈ లిడ్ ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకుంటూ ఉండాలి. యూ షుడ్ చెక్ దట్ వన్ అనమాట. రైస్ మనకి పూర్తిగా కుక్ అయింది అని అనిపించినప్పుడు మీరు టెంపరేచర్ తగ్గించేసి ఒక 5 మినిట్స్ లో టెంపరేచర్లో పెట్టుకోండి. సో దట్ ఎక్స్ట్రా వాటర్ కంటెంట్ అండ్ మాయిశ్చర్ ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా డ్రై అయిపోతుంది అనమాట. సో దట్ మనకి ఫ్లఫీ అండ్ మంచి రైస్ కుక్ అయిపోతుంది ఈ కెటిల్లో. అంతే గైస్. సో చూసారు కదా గైస్, ఇలా చాలా సింపుల్ అండ్ ఈజీగా మనం రైస్ కుక్ చేసుకోవచ్చు ఈ కెటిల్లో. మనకి ఎప్పుడైనా పీజీలో ఫుడ్ అయిపోయినప్పుడు ఎప్పుడైనా కానీ అండ్ సెల్ఫ్ కుకింగ్ ఆప్షన్ లేనప్పుడు దిస్ మెయిన్లీ హెల్ప్స్ అనమాట. థ్యాంక్ యూ ఆల్.